హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా దివ్యాంగులకు ఉచితంగా బైకులు కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా కొత్త పింఛన్లు అనేవి కూడా దివ్యాంగుల కోసం త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఓవరాల్గా దివ్యాంగులకు సంబంధించి వచ్చిన అప్డేట్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా ముఖంగా అయితే ఈ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగ పోస్టులు భర్తీ చేయండి అని అధికారులతో సమీక్షలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, బుధవారం వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు అంటే సమాచారం. దివ్యాంగులకు యూడీఐడి కార్డులు, అదేవిధంగా 3-వీలర్ మోటార్ బైకులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ప్రభుత్వమే యుఐడి కార్డులు అనేవి కూడా దివ్యాంగులకు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా దివ్యాంగ పాఠశాలలో అడ్మిషన్లు, వయోవృద్ధులకు వయోవందన ఆయుష్మాన్ భారత్ కార్డులు, సహాయ పరికరాలు పంపిణీ, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డు, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారండి మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగ పాఠశాలలో అడ్మిషన్లపై విస్తృత ప్రస్తారం కల్పించి ప్రవేశాలు 100% పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకైతే ఆదేశించినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారు అయితే ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 3-వీలర్ మోటార్ బైకులు పంపిణీ చేయాలని, అదేవిధంగా యూడీఐడి కార్డులు అనేవి కూడా పంపిణీ చేయాలని అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా దివ్యాంగ పోస్టులు భర్తీ చేయండి అని కూడా ఆయన అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, సో ఈ విధంగా పత్రికా ముఖంగా అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి సంబంధించి మంత్రి వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ వచ్చే మార్చిలోగా భర్తీ చేయాలని అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు సౌకర్యం కల్పించడం కోసం ఆయన అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో దివ్యాంగులు కూడా ఉద్యోగాలు చేసే అవకాశం అయితే మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేందుకు మార్చిలోగా ఆదేశాలు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, అప్పటి వరకు వేచి ఉండండి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు 3-వీలర్ మోటార్ బైకులు అనేవి కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు 3-వీలర్ మోటార్ బైకులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి నుంచి దరఖాస్తులు విడుదల చేస్తారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పట్లో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం అయితే లేదండి. ప్రస్తుతం గతంలో ఎవరైతే మోటార్ సైకిల్ కావాలని దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తి చేసి ఇప్పుడు మోటార్ సైకిల్ అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, రాబోయే రోజుల్లో ఈ యొక్క మోటార్ బైకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కనుక కల్పించినట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఈ పథకానికి కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. ఒకసారి కనుక అర్హతలు చూసుకున్నట్లయితే వయసు అనేది 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉంటేనే వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం. అదేవిధంగా మీ యొక్క వైకల్యం అనేది 70% కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే మీరు మోటార్ సైకిల్ పొందేందుకు అర్హులు అయి ఉంటారంటే సమాచారం అండి. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఒక ఏడాదికి 3 లక్షలు ఉండాలి అంటే సమాచారం. సో 3 లక్షలు ఇన్కమ్ ఉంటేనే సో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. సో సదరం సర్టిఫికేట్ ఉండే వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం. అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మీ యొక్క వైకల్యానికి సంబంధించి సర్టిఫికేట్. సో, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెడికల్ సర్టిఫికేట్ లేదా సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ 10th క్లాస్‌కి సంబంధించి క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. సో, ఓకేనా. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో, ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు ఈ యొక్క మోటార్ సైకిల్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం అండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దరఖాస్తులను విడుదల చేయడం జరుగుతుంది. దరఖాస్తులు విడుదల చేసిన వెంటనే ఇప్పుడు నేను చెప్పిన అర్హతలు కలిగి ఉంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో మీరు వెంటనే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో, ఓకేనా. సో, ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. దివ్యాంగులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. మార్చిలోగా బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. అదేవిధంగా ఉచితంగా బైకులు కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా. రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ గనుక వచ్చినట్లయితే వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్.